హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు అయితే బేగం బజార్ షాపింగ్కి వచ్చాము. ఇంట్లో 2 ఫంక్షన్స్ ఉన్నాయి. సో వాటి కోసం కావాల్సినవి తీసుకుందామని. బేగం బజార్ ఎలాగో మనందరికీ తెలిసిందే కదా. మార్నింగ్ ఎప్పుడో వెళ్తే మనం ఈవినింగో నైటో ఇంటికి వస్తామని చెప్పి మేమైతే మార్నింగే స్టార్ట్ అయిపోయాము. అక్కడికి 10:30, 11 వరకు రీచ్ అయ్యాం. ఫస్ట్ అయితే శారీకి టాజిల్స్ తీసుకుందామని చెప్పి ఇలా బీట్స్ షాప్ దగ్గర ఆగాము. ఈ పర్టికులర్ షాప్ 2 ఫ్లోర్స్ ఉంది. కింద అన్ని బీట్స్, ఆల్రెడీ రెడీమేడ్ టాజిల్స్ కూడా ఉన్నాయి, పైన థ్రెడ్స్. ఇక్కడ అందరూ హోల్సేల్గా వచ్చి తీసుకెళ్తారంట. ఇట్లా బల్క్లో సిల్క్ థ్రెడ్ బ్యాంగిల్స్ చేసేవాళ్ళు, ఇలా ఫెవికాల్స్, ఇవన్నీ చాలా వెరైటీస్ ఉన్నాయి. అందరికీ సేమ్ ప్రైస్. మనకి ఇలా గ్రామ్స్ లాగా ఇస్తారనమాట. సో తక్కువే పడుతుంది. A to Z మొత్తం అన్ని పెళ్ళికి కావాల్సిన డెకరేషన్ కానీ, ఫంక్షన్స్కి కానీ ఏది కావాలంటే అది దొరుకుతుంది షాప్లో. అక్కడ చూస్తే చాలా కొనాలనిపించింది. బట్ నేను ఫస్ట్ టైం ట్రై చేస్తున్నా, ఎలా వస్తాయో అని కొన్నే తీసుకున్నా నేను. బయట మనకి శారీ టజిల్స్ కుట్టడానికి 250, 300 తీసుకుంటున్నారు నార్మల్ దానికే. సో నేను ట్రై చేద్దామని చెప్పి తీసుకున్నా. నెక్స్ట్ ఆ షాప్లో నుంచి మేము ఇలా 4-5 పెట్టుకున్నాం అనమాట. కొన్ని జ్యువెలరీ చూద్దాము, ఇంకా వత్తులు, దీపాలు ఇవి ఉంటాయి కదా, పూజా స్టోర్ ఒకటి వెళ్దాం అనుకున్నాము. నెక్స్ట్ ఈ కొబ్బరికాయలు, పసుపు, కుంకుమ ప్యాకెట్స్ అలా లిస్ట్ రాసుకున్నాము. ఏ షాప్ ముందుగా అనిపిస్తే ఆ షాప్కి వెళ్తున్నాము. ఇక్కడైతే మ్యాచింగ్ నెయిల్ పాలిష్ తీసుకుందామని చెప్పి వెతుకుతున్నా. అది చేసేసి నెక్స్ట్ మళ్ళీ వెళ్తుంటే మాకు ఇలా కవర్స్, గిఫ్ట్ ప్యాకింగ్ కనిపించాయి. సో ఒక్కొక్కటి ఒక్కొక్క క్లాత్ ఉంది. ఇలా చిన్న సైజ్ వస్తేనేమో క్లాత్ బ్యాగ్ 6 రూపీస్, 7 రూపీస్, అట్లా ఎన్ని వెరైటీస్ ఉన్నాయో. నెక్స్ట్ అయితే ఈ శృంగార్ జ్యువెలరీ షాప్కి వచ్చాము. అందరికీ తెలిసే ఉంటుంది బేగం బజార్లో ఆల్మోస్ట్. లాస్ట్లో ఇంకా మేము ఈ కొబ్బరి కుడుకలు, పసుపు, కుంకుమ ఇక్కడ హోల్సేల్ రేట్లో బెస్ట్ క్వాలిటీ దొరుకుతుందని లాస్ట్కి వచ్చి తీసుకున్నాము. వెయిట్ అయిపోతాయి బ్యాగ్స్ అని. అక్కడికే మాకు 3 బ్యాగ్స్ అయ్యాయి మొత్తం. నెక్స్ట్ ఇవి నేను శారీ టాజిల్స్ కోసం చేసిన షాపింగ్. ఒక్కొక్కటి ఒక్కొక్క ప్రైస్ ఉంది. నేను ఇన్ డీటెయిల్డ్గా మీకు నెక్స్ట్ ఆ శారీ కుట్టేటప్పుడు చూపించాను. నాకు కొన్ని రిఫరెన్సెస్ చూసానమాట, ఏవి తీసుకుంటే నేను చేయగలను ఫస్ట్ టైం కదా అని చెప్పి. సో దానికి తగ్గట్టు తెచ్చుకున్నా. కొన్ని కలర్ మ్యాచింగ్స్ ఉండే. సో ఆ పర్టికులర్ డ్రెస్ కోసం అని కొన్ని బీట్స్, ఇలా ఈ గోల్డ్ ఏంటి అని అంటే మనం ప్రతి శారీకి మ్యాచ్ చేయొచ్చు అని గోల్డ్ వెళ్ళి ఒక ఎలిఫెంట్ డిజైన్, ఒక ఫ్లవర్ డిజైన్, ఇలా బాల్స్వి తీసుకొచ్చినాను. బాల్స్లోనేమో 2 సైజెస్ తీసుకొచ్చా, ఒక పెద్ద బాల్, ఒక చిన్న బాల్. ఇలా ఆరెంజ్ ఏమో నాకు ఒక పర్టికులర్ శారీ ఉంది, దానికోసం. ఈ ఫ్లవర్స్ అయితే అన్నిటికీ సెట్ అవుతుంది అని. ఈ మల్టీ కలర్ వచ్చేసి మనం డ్రెస్సెస్ మల్టీ కలర్స్ యూస్ చేద్దామని లాస్ట్ ఎలిఫెంట్స్ తీసుకొచ్చాను. ఇంక ఈ థ్రెడ్స్ ఏమో నేను ఏ పర్టికులర్ శారీకి అయితే ట్రై చేద్దాం అనుకుంటున్నాను. నేను 2 శారీస్ మైండ్లో బయట తెచ్చుకున్నా. సో ఒకటి పింక్ కలర్ శారీ, ఒకటి ఎల్లో అండ్ ఆరెంజ్ మిక్స్. సో ఈ గోల్డ్ అయితే, సిల్వర్ అయితే దేనికైనా మిక్స్ అవుతుందని తీసుకున్నా. ఫస్ట్ ఈ శారీకి ట్రై చేద్దాం అనుకుంటున్నా. ఇది మొత్తం వచ్చేసి పింక్ అండ్ గోల్డ్ సిల్వర్ మిక్స్ అయ్యింది. సో దీనికి టాజిల్స్ ట్రై చేద్దామని చెప్పి. మనం కుట్టుకుంటే ఆ సాటిస్ఫాక్షన్ వేరు కదా. 2 ఫంక్షన్స్ ఉన్నాయి. నాకు వడిబియ్యం పోస్తున్నారు. సో అట్లనే వడిబియ్యం వండిన రోజు రథం చేస్తున్నాము, సత్యనారాయణ రథం. సో ఒకటి బియ్యం పోసుకోవడానికి ఒక శారీ కొనుక్కున్నాను, రథం రోజుకి ఒకటి. సో వాటికి నార్మల్గా మనం హ్యాంగింగ్స్ వేపిస్తాం కదా. సో అది నేను ట్రై చేద్దామని చెప్పి నిన్న కొన్ని బీట్స్ అవైతే తెచ్చాను. నేను ఆ షాప్ అవన్నీ కూడా నేను వ్లాగ్లో పెడతాను. సో ఇదొక బీట్స్, ఇలా ఫ్లవర్ టైప్ ఒకటి. ఇవేమో బీట్స్ బ్లౌజెస్కి వేసుకోవడానికి అనమాట, బ్లౌజ్ హ్యాంగింగ్స్ కానీ దేనికైనా. సో ఇప్పుడైతే ఏం చెయ్యను, బట్ ఏదైనా ఫ్యూచర్లో వేసుకోవచ్చు హ్యాండ్స్కి, డ్రెస్ హ్యాండ్స్కి అయినా అని చెప్పి తీసుకొచ్చా ఒకటేసారి. ఒక్కొక్కటి ఒక్కొక్క రేట్ పడింది. ఇవైతే 130కి ఈ ప్యాకెట్ ఇచ్చారు, 50 రూపీస్కి ఈ ప్యాకెట్. బీట్స్ ఇవేమో 100. సో అలా ఒక్కొక్కటి ఒక్కొక్క ప్రైస్ ఉంది. అయితే ఇలా మనకి 44 గ్రామ్స్ అనమాట. గ్రామ్కి 1 రూపీ లాగా ఇస్తారు. సో ఇది 44 కాబట్టి 44 గ్రామ్స్. ఇవైతే ఎలిఫెంట్స్, ఇలా బటర్ఫ్లైస్, ఇంకెన్నెన్నో డిజైన్స్ ఉన్నాయి. బట్ ఫస్ట్ టైం ట్రై చేస్తున్నా అని చెప్పి నేను మాత్రం కొన్నే తెచ్చుకున్నా. ఇఫ్ ఇట్ వర్కౌట్ అయితే నెక్స్ట్ టైం తెచ్చుకోవచ్చు అని. నేను ఒక పర్టికులర్ డ్రెస్కి వస్తుంది అని తీసుకున్నా, హ్యాండ్స్కి వేయచ్చు అని చెప్పి. నేను వేసప్పుడు మళ్ళీ మీకు పెడతాను. ఇప్పుడైతే ఏం చేయను, ఎప్పుడో నేను కుట్టేది అయితే. ఇది అంటే ఇట్లా కొంచెం అన్ని మల్టీ కలర్లో వచ్చాయి అని చెప్పి తీసుకున్నా, దేనికైనా యూజ్ అవుతుంది అని. ఈ బాల్స్ ఇట్లా బాల్ అంటే కొంచెం చిన్న సైజ్ బాల్స్.
అక్కడ కూడా దొరుకుతాయి. సో ఇవైతే సిల్క్ థ్రెడ్స్. ఇలాంటి హ్యాంగింగ్కి సిల్క్ థ్రెడ్ బ్యాంగిల్స్కి అండ్ ఇట్లా హ్యాంగింగ్స్ చేయడానికి బీడ్స్ స్టిచ్ చేయడానికి యూజ్ చేస్తారంట. సో అక్కడే నాకు ఏ కలర్ కావాలో నేను అవి తెచ్చుకున్నా. సో అదే ఇప్పుడైతే నేను ఆల్రెడీ 2 ట్రై చేసా, ఒక 2-3 కనిపిస్తున్నా. ఇఫ్ యూ కెన్ సీ పీకో చేయించా. ఫస్ట్ శారీకి పీకో చేయించి ఎలిఫెంట్ కింద 2 బాల్స్ పైన వేసా. కాకపోతే ఒక్క డిఫెక్ట్ ఏంటి దీనికి అని అంటే ఈ ఎలిఫెంట్ హోల్ అనేది పెద్దగా వచ్చింది. పెద్దగా వచ్చే వరకు మన థ్రెడ్ అందులో నుంచి బయటకు వచ్చేస్తుంది. సో అందుకోసమని ఇంత పెద్ద నాట్ వేయాల్సి వచ్చింది. సో చెయ్యాలి ఇప్పుడు, దాన్ని ఎలా కవర్ చేయాలో థింక్ చేయాలి. అయితే ఇంకా నేను ఇందాకే బయటికి వెళ్ళి చిన్న సైజు బాల్స్ తీసుకొచ్చా. ఈ సైజు ఇప్పుడు పెట్టి చూస్తా అది. సో అట్లా సెట్ అయితే అట్లా స్టిచ్ చేస్తా. ఫైనల్ అవుట్పుట్ అయితే మీకు చూపిస్తాను ఎట్లా వచ్చిందో. ఇంత చిన్న బాల్ అయితే తీసుకొచ్చా ఇప్పుడు. సో అది పెడితే ఆ క్లాత్ కనిపించదు అని ఒక థాట్. సో అది వర్కౌట్ అవుతుందో లేదో చూడాలి ఇప్పుడు. దీనికైతే పెట్టా మీరు చూస్తే. ఫస్ట్ ఈ బాల్ పెట్టుకున్నా. ఈ బాల్ పెట్టుకొని తర్వాత ఒక ఎలిఫెంట్ పెట్టి తర్వాత 2 చిన్న బాల్స్. సో ఇప్పుడు దీనికి స్టిచ్ చేస్తా. సో ఇలా ఒక్కొక్కటి ఈ డిస్టెన్స్లో కుడుతున్నా. యూ కెన్ సీ. సో ఆ డిస్టెన్స్ పెట్టుకొని నేనేమి అది కాదు, ఫస్ట్ టైం ట్రై చేద్దామని ట్రై చేస్తున్నా. సో బిగినర్ మిస్టేక్స్ ఇవన్నీ. సో సాటిస్ఫాక్షన్ మనం కుట్టుకుంటే ఉంటుంది అని చెప్పి నేనైతే ట్రై చేస్తున్నా. ఇఫ్ ఇట్ వర్కౌట్స్ మిగతా దాంట్లో కూడా కుట్టుకోవచ్చు అని. సో అలా ఒక 2-3 స్టిచ్ వేస్తా. ఎందుకంటే మళ్ళీ పక్కకు కదిలితే ఊడిపోయి వస్తే బాగుండదు కదా. సో అంతే. ఇప్పుడు నేను సిజర్తో సో ఇలా ఇప్పుడు దీనికైతే ఇలా వస్తుంది మొత్తం బాల్. కింద దీన్ని ఇప్పుడు కట్ చేసి చూస్తా ఉంటుందో ఉండదో. వచ్చేసింది. ఫైనల్ అవుట్పుట్ అయితే మీకు అన్నీ అయిపోయాక ఒకసారి చూపిస్తాను. సో లాస్ట్కి అయితే అవుట్పుట్ ఇలా వచ్చింది. ఆ చిన్న బాల్ నేను ట్రై చేశాను కదా, అది కూడా వచ్చేస్తుంది అందులో నుంచి. సో ఇంకా అది కూడా క్యాన్సిల్ చేసేసి నార్మల్గానే ఇది కుట్టా. కింద పింక్ థ్రెడ్ కొంచెం కనిపిస్తున్నాయి, బట్ ఎంత చిన్న సైజు వీలైతే అంత చిన్న సైజు కట్ చేసి మేనేజ్ చేశాను అనమాట. అది కూడా ఒక డిజైన్లా అనిపిస్తుంది కానీ ఆక్వర్డ్ అయితే ఏం అనిపించట్లే. సో నేనైతే ఫుల్ హ్యాపీ. నాకు మొత్తం 1.5 hours పట్టింది శారీకి వేయడానికి. మేబీ ఫస్ట్ టైం అనేమో. సో నెక్స్ట్ ట్రై చేసినప్పుడు మళ్ళీ వీడియో చేస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.